హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో ప్రభావతి అందరితో ఇవి నిజం నగలైతే వంటి మీద నుండి వలిచిచ్చేదా? అప్పుడే అనుకున్నాను. ఏ ఆడదానికైనా బంగారం అంటే మోజే కదా! ఇదేంటి ఇలా తీసిచ్చేసింది అనుకున్నాను. హ! ఇవి గిల్టువి కాబట్టే సునాయాసంగా తీసి నా మొహాన కొట్టింది అని అంటా ఉంటే మీనా అత్తయ్య, అత్తయ్య గారని మీకెప్పుడూ మర్యాదిచ్చాను. ఆ మర్యాద కాపాడుకోండి అనంటది. అప్పుడు ప్రభావతి ఏంటి ఏంటే నువ్విచ్చే మర్యాద? బోడి మర్యాద అననగానే మీనా నా పుట్టింటి వాళ్ళ మీద నిందలేసే అధికారం మీకెవరిచ్చారు? బోడి అధికారం అనంటా ఉంటే ప్రభావతి ఏయ్ పొగరా? మీనా ఏమో మీకు ఒక ఆడపిల్లుంది. మీకు ఒక అత్తగారుంది. ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ నేరం ఎక్కడ జరిగిందో మీకు తెలుసు. ఎందుకు జరిగిందో మీకు తెలుసు. పాపం పుణ్యం ఏమీ తెలియని నా పుట్టింటి వాళ్ళనంటే మాత్రం ఆ దేవుడున్నాడు చూస్తూ ఉంటాడు అనంటది. అప్పుడు ప్రభావతి ఏంటే ఏదేదో మాట్లాడుతున్నావు అని అనగానే మీనా పరాయి వాళ్ళ సొమ్ము మీద ఆశపడేంత బుద్ధి మాకు లేదు అంటున్నాను. తండ్రి సొమ్ము తమ్ముడి సొమ్ము మింగి మంచినీళ్లు తాగే చండాలమైన మనుషులు మా ఇంట్లో లేరు అంటున్నాను అని అంటా ఉంటే రోహిణి నువ్వు ఎవరిని ఉద్దేశించి అంటున్నావు మీనా అని అడుగుతది. మీనా నువ్వెవరిని అనుకుంటున్నావో వాళ్ళనే అంటున్నాను. అప్పుడు ప్రభావతి మీ ఇంట్లో మీ తమ్ముడు దొంగ కాదా అని అంటది. వెంటనే మీనా మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు దొంగ కాదా అనేసరికి మనోజ్ మాటలు జాగ్రత్తగా రాని అని అంటాడు. వెంటనే మీనా మర్యాద కాపాడుకోవాలి అంటే నా జోలికి రాకూడదు. దమ్ముంటే మా ఆయనతో మాట్లాడండి అని అంటా ఉంటే సత్యం ప్రభావతి మర్యాదగా నిజం చెప్పు అని అంటాడు. అప్పుడు బాలు వీళ్ళు మర్యాదకే మర్యాద ఇచ్చే మనుషులు కాదు నాన్నా. నువ్వు ఊ అను వీడిని పడేసి తొక్కితే నిజమేంటో ఇప్పుడే కక్కేస్తాడు అని అనగానే మనం రే అని అంటాడు కంగారు పడుతూ. రోహిణి ఏమో పూలమ్మిన డబ్బులతోనే మీనా కారు కొనిచ్చిందా? ఏమో బంగారం అమ్మే తీసుకొని ఉండొచ్చు కదా అని అంటది. అప్పుడు బాలు పార్లరమ్మా నువ్వు మాట్లాడుతున్నావా? నీ మొగుడు సంగతి పక్కన పెట్టు. నువ్వేమైనా నీతిగా నిజాయితీగా ఉన్నావా? మా అమ్మని దువ్వి ఇల్లు తాకట్టు పెట్టిచ్చి ఆ డబ్బుతో పార్లర్ పెట్టలేదా? మళ్ళీ ఏదో మతలబు చేసి ఆ పార్లర్ ఏదో ఫ్రాంచైజ్‌కి ఇచ్చేశానంటూ కథలు చెప్పలేదా? ఇవన్నీ నువ్వు ఇంట్లో చెప్పేసేసావా? మోసం మీ ముగ్గురి జన్మ హక్కంటూ ప్రవర్తించలేదా? నువ్వు మాట్లాడుకో. నా భార్య 500 మాలలమ్మి వచ్చిన డబ్బులతో ఇంకా అప్పు చేసి ఈ రోజుకి వడ్డీ కడుతుంది. ఆ డబ్బుతో నాకు కారు కొనిచ్చింది అని అంటాడు. శృతి కూడా ఆ కారు కొనేటప్పుడు నువ్వు మలేషియాలో ఉన్నావా రోహిణి? ఏ ఇండియాలో లేవా? ఇంట్లో లేవా? ఎన్ని మాలలు కట్టిందో నువ్వు చూడలేదా? ఎంత కష్టపడిందో నువ్వు చూడలేదా? తన వంటి మీద బంగారం అమ్మే కారు కొన్నది అనుకో. ఆ కారులో ఏమైనా తను తిరుగుతుందా? ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థం పర్థం లేకుండా? మీనా బంగారం మారడం నిజం. ఆ ప్లేస్‌లో గిల్టు నగలు రావడం కూడా నిజం. అవి మీనా మాయం చేయడం అనేది అబద్ధం. ఇంట్లో చాలా మాయాజాలాలు జరగడం చూశారు. అలాగే ఇది మాయమైంది. దట్స్ ఆల్ అనంటది. వెంటనే ప్రభావతి నాకు తెలియదు. నగలు నాకెలాగైతే ఇచ్చిందో అలాగే తిరిగి అప్పజెప్పాను. మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళే మార్చేసుండొచ్చు అని అంటా ఉంటే సత్యం ఏయ్ నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఇందులో సగం బంగారం మా అమ్మ పెట్టిందే ఉండాలి. అదెలా మారుతుంది అని అడుగుతాడు. ప్రభావతి నన్నడిగితే నాకేం తెలుసు? మీ అమ్మగారే కవరింగ్ నగలేశారేమో అనేసరికి అందరు షాక్ అవుతారు. సత్యం ఏమన్నావు? మా అమ్మనే అనుమానిస్తావా? నిన్ను అని కొట్టడానికి వెళ్తాడు. చేయలేపుతాడు. అందరూ నాన్న మామయ్య అని అరుస్తారు. ప్రభావతి ఆహా నా ఉద్దేశం అది కాదండి. ఆవిడికి బంగారం ఇచ్చినోడు మోసం చేసి ఉండొచ్చు కదా అని అంటున్నాను అని అనేసరికి బాలు అమ్మ ప్రభావతమ్మ ఇంతలో ఎలా ప్లేట్ మార్చిందో చూసావా అని అంటాడు. శృతి ఏం లాజిక్ ఆంటీ మీది. ఒకసారి మీనా వాళ్ళ ఇంట్లో మారింది అంటారు. ఒకసారి గ్రాని వాళ్ళ ఊర్లో మారింది అంటున్నారు. అసలు అవి ఎక్కడా మారలేదు. మన ఇంట్లోనే ఖచ్చితంగా మారాయి అని అంటా ఉంటే ప్రభావతి అందరూ కలిసి నా మీద తోస్తున్నారేంటి? ఇవన్నీ కాదు. నేను దాని బంగారానికి ఆశపడే మనిషినే కాదు. నా ఇంట్లో నేను దొంగతనం చేయాల్సిన కర్మేంటి? ఒకటి మీనా వాళ్ళ ఇంట్లో అయినా మార్చుండాలి. లేదంటే ఊళ్ళో అయినా మీ అమ్మగారే మోసపోయి ఉండాలి. అంతే. నన్నెవ్వరూ అడగడానికి వీల్లేదు అంటది. శృతి ఇదెలా తేలదులే. పోలీసులకి రిపోర్ట్ ఇస్తే వాళ్లే ఎంక్వైరీ చేసి ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఎవరు కొన్నారో ఎక్కడ కొన్నారో సీసీ ఫుటేజ్తో సహా తీసి అసలు దొంగని వాళ్లే పట్టిస్తారు అని అంటా ఉంటే మనోజ్ కంగారు పడుతూ అబ్బబ్బా మధ్యలో పోలీసులు ఎందుకు? మా అమ్మ చెప్తుంది కదా అని అంటాడు.
అప్పుడు రవి, నువ్వెందుకురా ఉలిక్కి పడుతున్నావు? మామూలుగా అయితే నువ్వే పోలీసులకు కొట్టు అంటావు కదా అని అనగానే మనోజ్, అంటే మన ఇంటి పరువు పోతుందని. వెంటనే బాలు, నీకసలు పరువు కూడా ఉంటుందనుకున్నావా? ఇదిగో వినండి, అందరూ వినండి. ముఖ్యంగా మీ తల్లి కొడుకులు వినండి. అసలు బంగారం దోపిడీ జరిగింది ఈ ఇంట్లోనే. నకిలీ బంగారం మార్పిడి జరిగింది ఈ ఇంట్లోనే. కాబట్టి నేను ఈ మోసాన్ని, నేరాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. 2 రోజుల్లో వాళ్ళ నోటితోనే నిజం చెప్పిస్తాను. మా అమ్మ మీదొట్టు అని వెళ్ళిపోతాడు. పట్టేసేసరికి ప్రభావతి ఉలిక్కి పడుతుంది. అందరూ వెళ్ళిపోతారు. మనోజ్ ఇంకా ప్రభావతి మిగిలిపోతారు. ఏంటమ్మా అనేసరికి ఒరే అని కొడతది. ప్రభావతి రూమ్‌కెళ్ళి, అయ్యో! 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 ఈ మనోజ్ గాడు నా ప్రాణాలు తీసేటట్టున్నాడు. అయ్యో! అని కంగారు పడుతూ ఉంటే అక్కడికి మనోజ్ ఉరుక్కుంటూ వెళ్తాడు. హమ్మయ్య! ఆగినంత పనయిందమ్మా. దొరికిపోయానేమో అనుకుని చాలా భయపడిపోయానమ్మా. నీ వల్ల నేను చాలా సేఫ్‌గా బయటపడ్డానమ్మా అని అంటా ఉంటే ప్రభావతి, ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నావు? వాళ్ళందరి ముందు నా కాళ్ళు, చేతులు ఎలా వణికాయో తెలుసా నీకు? హ్మ్. నీకేంటి? ఏ సమస్యొచ్చినా నా మొహం జూస్తావు. నిన్ను వెనకేసుకొని రాలేక నేను చస్తున్నాను. విషయాన్ని మీనా వాళ్ళ ఇంటి వైపో, మీ నానమ్మ ఊరి వైపో మళ్ళిచ్చాను కాబట్టి గొడవ సద్దుమణిగింది. లేదంటే పీక మీద కత్తి పెట్టి ఇంకా అడుగుతూనే ఉండేవాడు ఆ బాలు అనంటది. అప్పుడు మనోజ్, పోనీలే అమ్మా, మన మీద అయితే డౌట్ పోయినట్టే కదా, ఇంకా భయమెందుకు అనేసరికి ప్రభావతి, ఒరేయ్ రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు నీకు బుద్ధుందా లేదా? బాలుగాడు మన మాటలు నమ్మాడనుకుంటున్నావా? వాడు వెళ్తూ వెళ్తూ ఏం మాట్లాడాడో వినలేదా? వాడికి మన మీద అనుమానం వచ్చింది. ఖచ్చితంగా వాడెప్పటికైనా కనిపెడతాడు. వాడిని తక్కువ అంచనా వేయకు అనంటది. అప్పుడు మనోజ్, వాడికంత సీన్ లేదమ్మా, లైట్ తీసుకో అని అంటా ఉంటే ప్రభావతి, ఒరేయ్ నిన్ను కొడతాను మళ్ళొచ్చి, నాకు కోపం వస్తుంది అనేసరికి మనోజ్, ఇలా చిన్న చిన్న విషయాలకి కోప్పడితే ఎలా అమ్మా అని అంటాడు. ప్రభావతి పీక పెట్టుకుంటది రే అని. అమ్మమ్మ వదులు అని వదిలించుకుంటాడు. ఛీ! హ్మ్. ఉదయం నుండి నేనెన్నో నొప్పులు పడుతుంటే రాత్రికి పుట్టావు నువ్వు. పుట్టేటప్పుడు రోజంతా నొప్పులతో ఇబ్బంది పెట్టావు అని అనగానే మనోజ్, నేనేమి కావాలని పెట్టలేదు కదమ్మా అని అంటాడు. ప్రభావతి, లేదు, నీ జీవితం అంతా నన్ను బాధ పెట్టడానికి, భయపెట్టడానికే పుట్టావు. పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా నీ వల్ల నేను ప్రతిరోజు టెన్షన్ పడుతూనే ఉన్నాను అని అంటది. మనోజ్, నువ్వు టెన్షన్ పడితే నేనేం చేయగలనమ్మా అనేసరికి చిరాగ్గా, ఒరే ఏంట్రా నువ్వు అని కొడుతూనే ఉంటది. అమ్మ అమ్మ అని అంటూ ఉంటాడు మనోజ్. సిగ్గులేదురా నీకు? నిన్ను కొట్టాలో తిట్టాలో నాకే అర్థం కావటం లేదు. నిన్ను ఎన్నన్నా దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఏం బతుకో ఏమో. హ! నా జీవితంలో నీకోసం ఎన్ని అబద్ధాలాడానో నీకు తెలుసా? సమస్యలన్నీ నీ వల్లే వస్తున్నాయి. నువ్వు మాత్రం నాకు ఏ సంబంధం లేదు అన్నట్టు ఉంటావు అని బాధపడుతూ అంటావంటే మనోజ్ ముసిముసి నవ్వులు నవ్వుతా ఉంటాడు. ప్రభావతి, నీ వల్ల నా గుండె ఏదో ఒక రోజు ఆగిపోతుంది కన్ఫామ్ అని ఏడుపు ముఖం పెట్టుకొని బాధగా అంటుంటే మనోజ్ నవ్వుతూ, నేనున్నంత కాలం నీకేం కానివ్వనమ్మా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, నా చావుకి కారణమే నువ్వు. మళ్ళీ ఏం కానివ్వను అంటున్నావు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అనగానే మనోజ్, నీ మీద నాకు నిజంగా చాలా ప్రేముందమ్మా. నా ఫేవరెట్ అమ్మవి నువ్వు అని అంటా ఉంటే ప్రభావతి, చాలే నోరుముయ్, ముందు ఆ నగల సంగతి ఏంటో చూడు అని అంటది. వెంటనే మనోజ్, ఇంకెందుకు చూడ్డం, రేపటి నుండి వాటి గురించి ఎవ్వరు మాట్లాడే వాళ్ళు ఉండరు కదా, వదిలేద్దాం అనగానే ప్రభావతి, ఏంట్రా వదిలేసేది? బాలుగాడు వదిలేస్తాడు అనుకుంటున్నావా? మనం ఎలాగైనా వాటిని మార్చాల్సిందే అని అంటది. అప్పుడు మనోజ్, అది చెయ్యాలంటే 4 లక్షలు కావాలిగా, అంటే నేను పోగొట్టిన ఫర్నిచర్ దొరకాలి కదా అనగానే ప్రభావతి, ఏదో ఒకటి చెయ్యి, నగలు మాత్రం చేయించి పెట్టు. ఈ తల్లి గుండె ఇంకొన్నాళ్ళు కొట్టుకునేలా చెయ్యి. బాలు మీనాలు ఇదంతా చేసింది మనమేనని కనిపెట్టి తీరుతారా? దొరికితే పరువు పోతుంది. మొహం ఎవ్వరికీ చూపించుకోలేను. అర్థం చేసుకో అని ఏడుస్తూ అంటది. అక్కడి నుండి వెళ్ళిపోతది. మీనా వంటగదిలో కోపంగా గిన్నెలన్నీ ఎత్తేస్తూ ఉంటది. అక్కడికి బాలు చెవులకి వేళ్ళు అడ్డం పెట్టుకొని, ఏ ఏ ఏ, ఏమైంది అనుకుంటూ వస్తాడు. నిన్నే అడిగేది అనగానే మీనా, మీరు చెవులు మూసుకుంటే ఎలా చెప్పేది అనగానే, పోనిప్పుడు చెప్పు అని చేతులు తీసేసి, నోరు లేని ఈ గిన్నెలు ఏం చేశాయి అని అడుగుతాడు. మీనా, ఇందులో నోరు లేని మా పుట్టింటి వాళ్ళు ఏం చేశారు అని అడుగుతుంది. అప్పుడు బాలు, నిజమే అనగానే మీనా, ఈ ఇంట్లో ఎలాంటి గొడవ జరిగినా ఇక్కడి నుండి అక్కడికి దుమ్మెత్తి పోస్తూనే ఉంటారు
అని అంటా ఉంటే బాలు ఆ మాటకొస్తే బామ్మ కూడా గోల్డ్ కవరింగ్ నగలు పెట్టుండొచ్చు అన్నది కదా అమ్మా అనేసరికి మీనా అంటారు మీ అమ్మగారు ఎవరినైనా అంటారు ఏదైనా అంటారు ఆవిడ విషయంలో పెద్ద కొడుకు తప్ప ప్రపంచంలో అందరూ దొంగలే నేరస్తులే దుర్మార్గులే అనగానే బాలు నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడతానా అని అంటాడు. అప్పుడు మీనా "హుం, ఆ నగలు మారినప్పటి నుండి ఏదో నిరూపించే వాళ్ళలాగా పూనకంతో ఊగిపోయారే తీరా అడిగినప్పుడు మాత్రం ఏనుగు భోంచేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ లాగా తుస్సుమనిపించారు. నేనింకా ఈయనని పట్టుకొని ఆపడానికి కూలీ ఇచ్చి మనుషుల్ని పెట్టాలేమో అని భయపడ్డాను అని అంటా ఉంటే బాలు నీ ఆవేశంలో అర్థముంది. నీ అరుపుల్లో న్యాయముంది అనగానే మీనా నా బంగారం మాత్రం ఈ ఇంట్లో లేదు అని అంటది. వెంటనే బాలు ఇది ఖచ్చితంగా ఆ మనోజ్ గడి పనే. మీనా ఆ ముక్క గిల్టివని తెలిసినప్పటి నుండి చెప్తూనే ఉన్నారు అని అనేసరికి బాలు ఇదంతా మా అమ్మకి తెలిసే జరిగింది. మీనా ఈ ముక్క కూడా అప్పటి నుండి అంటూనే ఉన్నారు అనేసరికి బాలు మరేం చేయమంటావు అని అడుగుతాడు. మీనా ముల్లుని ముల్లుతోనే తీయాలి అంటారు. వెంటనే బాలు పినిస్తో తీస్తే రాదా అనేసరికి మీనా వెటకారంగా ఉందా బంగారం తీసినోళ్ళు బాగానే ఉన్నారు మింగినోళ్ళు బాగానే ఉన్నారు కవరింగ్ నగలు తెచ్చిపెట్టినోళ్ళు బాగానే ఉన్నారు ఏమీ తెలియని మా అమ్మ వాళ్ళని సంబంధం లేని అమ్మమ్మని నన్ను ఇంతమందిని దొంగల్ని చేశారు మీరు ఊరుకున్నా నేను ఊరుకోను మీరు ఏదో ఒకటి చేసి బయట పెడతారా సరే సరే లేదంటే నేనే ఎలాగో అలాగా బయట పెట్టి తీరుతాను అంటది. అప్పుడు బాలు ఎలాగైనా మనోజ్ గాడి నోటితోనే నిజం చెప్పిస్తాను అనగానే మీనా ఆయన దేంతోనూ నిజం ఒప్పుకోరు. వెంటనే బాలు చెప్పిస్తాను కదా అనేసరికి మీనా ఎలా చెప్పిస్తారు ఎలా ఒప్పిస్తారు అని అడుగుతుంది. బాలు ఒక దారుంది అని అంటాడు. గోదారా అని అంటది. బాలు పూర్తిగా వినవు నాలాగే నువ్వు ఊగిపోతావేంటి మనోజ్ గాడు ఆ కవరింగ్ నగలు ఏదో ఒక షాప్ లో కొనుంటాడు కదా ఆ షాప్ నుండి ఫోన్ చేసినట్టు వాడికి చేసి మాట్లాడిద్దాం అని అంటా ఉంటే మీనా ఎవరు మాట్లాడతారు అని అడుగుతుంది. అప్పుడు బాలు నాకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలా నేనే మాట్లాడతాను అనేసరికి మీనా మీరా మీరు మాట్లాడితే దొరికిపోతారు అందుకే అన్నిటికీ లోడా లోడా మాట్లాడకూడదు అనేసరికి బాలు పోనీ నువ్వు మాట్లాడు అని అంటాడు. నాకంత పెద్ద తెలివితేటలే ఉంటే ఈ నోరులేని గిన్నెలు ఎందుకు ఎత్తేస్తాను అని అంటది. అప్పుడు బాలు ఇందాకలా డబ్బింగ్ అంటే గుర్తొచ్చింది డబ్బుడమ్మతో ఫోన్ చేయిస్తే అనేసరికి మీనా ఇప్పటికి పనికొచ్చే మాట ఒకటి చెప్పారు అని అంటది. బాలు ఫోన్ తీసి వాళ్ళిద్దరిని రెస్టారెంట్లో కలిపి అక్కడ మనం కలిసి ప్లాన్ చేద్దాం అని ఫోన్ చేస్తాడు. అటు శృతి రెస్టారెంట్లో వెయిట్ చేస్తా ఉంటే నిలబడి అక్కడికి రవి వచ్చి ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు శృతి ఏ రాకూడదా రవి లంచ్ టైం కూడా కాలేదు కదా అనేసరికి శృతి అంటే తినడానికి వచ్చాను అనుకున్నావా సడన్ గా వస్తే అర్థం కాలేదు అని అంటాడు. వెంటనే శృతి కాస్త నీ పని పక్కన పెట్టు అని అంటది. ఎందుకు అని అడుగుతాడు రవి. అప్పుడు శృతి నీతో నాతో పనుందంట అనేసరికి ఎవరికి అని అడుగుతాడు. వంపదీసి మళ్ళీ పిల్లల్ని అర్జెంటుగా కనాలి అనే ఆలోచన పుట్టిందా అని అడుగుతాడు. శృతి దానికి ఇంకా టైం ఉందిలే గాని అని అంటా ఉంటే అక్కడికి బాలు ఇంకా మీనా వస్తారు. రవి మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు మీనా మేము ఒక పని మీద వచ్చినాం రవి అనేసరికి ఏం పని అని అడుగుతాడు. బాలు ఏమో కోపంతో ఊగిపోతా ఉంటే మీనా ఇది ఎవరో కాదు రవి పనిచేసే రెస్టారెంటే అని అంటది. అప్పుడు బాలు రే మనం మాట్లాడుకోవడానికి ఒక మంచి ప్లేస్ చూడు అని అడుగుతాడు. వెంటనే రవి నాకేం అర్థం కావడం లేదు అసలు ఏమైందన్నయ్య అని అడుగుతాడు. మీనా రవి ఈయనని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు ముందు ఏదైనా ఏకాంతంలో ఉండే చోట్లో కూర్చుందాం అనేసరికి రవి సరే రండి అని అంటాడు. అందరూ వెళ్ళి కూర్చుంటారు. శృతి ఇప్పుడు చెప్పండి అని అడుగుతుంది. బాలు టేబుల్ని గట్టిగా గుద్దుతాడు. అప్పుడు మీనా పూనకమాపి విషయం ఏంటో ముందు చెప్పండి అనేసరికి బాలు ఇంట్లో మోసం జరిగింది దగా జరిగింది కుట్ర జరిగింది అని అంటా ఉంటే మీనా మూడిటికి ఒకటే అర్థం గాని నేను చెప్తా ఉండండి అనేసరికి రవి ఏం జరిగిందో వదినా అని అడుగుతాడు. అప్పుడు మీనా ఆ రోజు అత్తయ్య నగలన్నీ ఆవిడ వేసినవే అని అన్నప్పుడు నేను మీ అందరి ముందు నగలన్నీ తీసి అత్తయ్య గారికే కదా ఇచ్చాను. రవి అవును అని అంటాడు. శృతి అప్పుడు నేను కూడా ఉన్నాను అంటది. మీనా ఇప్పుడు ఆ నగలన్నీ గిల్టు నగల్లా ఎలా మారిపోతాయి రవి బాలు ఏమో ఆ బల్లాన్ని కొడుతూ నాకు మనోజ్ గడి మీద అమ్మ మీదే డౌటు అనేసరికి రవి ఇది మనోజ్ గడి మొహం కాదు రెస్టారెంట్లో టేబుల్ పగిలితే నేను ఫైన్ కట్టాలి అని అంటాడు.
శృతి, ఇంట్లో ఎవరూ బయటపడడం లేదు కదా అనగానే మీనా, ఎవరికీ తెలియకుండా నగలన్నీ ఎవరు మారుస్తారు శృతి? ఆ రోజు వీళ్ళన్నయ్య 4 లక్షల ఫర్నిచర్ అమ్మితే 1,00,000 లాభం అన్నాడు. గుర్తుందా? అదెలా వచ్చింది? అనగానే బాలు, అక్కడి నుండే నాకు అనుమానం మొదలైంది అని అంటాడు. రవి, అంటే అమ్మ అన్నయ్య కలిసే ఆ నగలు మాయం చేశారంటవా అంటాడు. మీనా, అత్తయ్య ఇలాంటి పనులు చేయదు. అందులోనూ ఈయన గురించి తెలిసి నా నగలు ముట్టుకునే సాహసం అసలు చేయరు. కానీ పెద్ద కొడుకు కోసం ఏమైనా చేస్తారు అని అంటా ఉంటే బాలు మళ్ళీ ఆ టేబుల్ని కొట్టి, వాడి కోసమే ఆ దరిద్రుడి కోసమే నగలన్నీ తీసి వాడి చేతిలో పెట్టుంటది అని అంటాడు. మీనా, అయ్యో మీరు ఆవేశపడకండి, చెప్పేది పూర్తిగా చెప్పండి అనేసరికి బాలు, నాకు ఆ అమ్మ మీద డౌట్ రా. ఆ మనోజ్ గాడి కోసం, ఆ ఫ్రాడ్ గాడి కోసం అమ్మ ఎంత దూరమైనా వెళ్తుంది అనేసరికి శృతి, కానీ ప్రూఫ్ లేకుండా మనం వాళ్ళని బ్లేమ్ చేయలేం కదా బాలు అని అంటది. అప్పుడు మీనా, అందుకే మీ సహాయం కావాలని వచ్చాం అనేసరికి శృతి, అవునా, అయితే ఇంట్రెస్టింగ్. ఒక దొంగని దొంగ అని ప్రూవ్ చేయడం అంటే నాకు భలే సరదా అని నవ్వుతూ అంటది. రవి, నువ్వు ఆగు శృతి, మనం రుజువు లేకుండా ఏదైనా చేస్తే రోహిణి వదిన హట్ అయి పెద్ద గొడవ చేస్తుంది. ఇప్పుడు మనోజ్ అన్నయ్య సంపాదిస్తున్నాడు కాబట్టి వేరే కాపురం పెట్టినా పెట్టిస్తుంది అనగానే బాలు, అంటే ఆ మోసగాడిని ఇలాగే వదిలేద్దామా? ఆ నగలు అలాగే వదిలేద్దామా అనగానే మీనా, మీరు ఆవేశపడితే నగలు రావు, ఆయాసమే వస్తుంది. కాస్త శాంతంగా ఉండండి అనేసరికి బాలు, డబ్బుడమ్మ వాళ్ళమ్మ ఎక్కువ నగలు ఇచ్చింది. అవి కూడా మింగేసి వాటికి బదులు గిల్టు నగలు పెడితే మీరు ఊరుకుంటారా? అప్పుడు నేను ఊరుకుంటానా? అప్పుడు గొడవ అవుతుందని, మోసమని, దగ అని, కుట్ర అని మింగేసి మూసుకొని కూర్చుందామా అనగానే రవి, అది కాదన్నయ్య అనేసరికి శృతి, ఏది కాదు? డెఫినెట్గా ఇది మోసం. మీనాకి అన్యాయం జరిగింది కాబట్టి వదిలే ఛాన్సే లేదు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో కనిపెట్టి తీరాల్సిందే అని అంటది. అప్పుడు బాలు, ఆ కవరీ నగలు ఏదో ఒక షాప్ నుండి తెచ్చుంటారు కదా, ఆ షాప్ నుండి ఫోన్ చేసినట్టు చేసి మనం మాట్లాడాలి. వస్తువులు కొన్న వాళ్ళకి షాప్ వాళ్ళు ఫోన్ చేసి మీ అనుభవం చెప్పండి, అభిప్రాయం చెప్పండి అని అడుగుతారు కదా, అలా అడిగి బయట పెట్టించాలి. ఆ పిత్రిగాడు పుసుక్కున నోరు జారి దొరికిపోతాడు. అప్పుడుంటుంది వాడికి అనగానే రవి, కానీ ఎవరు ఫోన్ చేయాలి అని అడుగుతాడు. మీనా, శృతి చేస్తుంది. వెంటనే రవి, అమ్మో దొరికిపోతే అని అంటా ఉంటే శృతి, ఏ పిరుకోడా, ఇలాంటివే ఛాలెంజింగ్ గా తీసుకోవాలి, ప్రతి దానికి భయపడితే ఏదీ సాధించలేం అని అంటది. అప్పుడు బాలు, డబ్బుడమ్మ డబ్బింగ్ చెప్తుంది కాబట్టి గొంతు మార్చి మాట్లాడగలదు అని అంటా ఉంటే శృతి, అవును, చాలా ఈజీగా గొంతు మార్చేస్తాను అనగానే రవి, తేడా కొడితే అని అంటాడు. శృతి, బాలు, నువ్వు ఒక బర్గర్ ఆర్డర్ ఇవ్వు బాలు అనగానే ఎందుకు అని రవి అడుగుతాడు. అది నీ నోట్లో కుక్కుతాను, నోరు మూసుకొని చూస్తూ ఉండు. మీనా, ఏవండి, ఆ చిట్టి ఇవ్వండి అనగానే బాలు జేబులో నుండి తీసిస్తాడు. మీనా ఆ స్లిప్ని శృతికిచ్చి, శృతి, ఏమేం నగలు మార్చారో ఇందులో ఉంది, దాన్ని బట్టి మాట్లాడు. బాలు ఫోన్ తీసి, ఇది మా తోటి డ్రైవర్ది, దీని నుండి ఫోన్ చేస్తే వాడికి డౌట్ రాదు అని ఇస్తాడు. శృతి ముందు ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తాను అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. ఇటు మనోజ్ షాప్లో పడుకొని గురకబెడుతూ ఉంటాడు. అక్కడికి రోహిణి వస్తుంది. రోహిణి మనోజ్ని చూసి కోపంగా మనోజ్, మనోజ్ అని లేపుతా ఉంటే మనోజ్ ఏమో, నాకేం తెలియదు, ఆ 4 లక్షలు నేను మింగలేదు అనేసరికి మనోజ్ అంటది. మనోజ్ లేచి కళ్ళు తుడుచుకొని, రోహిణి నువ్వా అనగానే రోహిణి నేనే అని అంటది. అప్పుడు మనోజ్, నువ్వనుకోలేదు, మరి ఎవరనుకున్నావు అని అడుగుతది. వెంటనే మనోజ్, పోలీసులు అనుకున్నాను. రోహిణి, పోలీసులు ఎందుకు వస్తారు అని అడుగుతది. మనోజ్, కల్లోకొచ్చారు అని అంటాడు. ఎందుకొచ్చారు అని అడుగుతది. అప్పుడు మనోజ్, అడగలేదు, కానీ చూడగానే భయమేసింది, డిప్ప మీద ఒక్కటిచ్చారు అనేసరికి రోహిణి, "హ్మ్, నీ డిప్ప మీద ఒక్కటిచ్చింది వాళ్ళు కాదు, నేను" అనేసరికి నువ్వా అని అడుగుతాడు. "హ్మ్, అసలు 4 లక్షలు నగలు అంటున్నావు, ఏంటి సంగతి, మళ్ళీ ఏం కొంపలు ముంచావు అని అడుగుతది. అప్పుడు మనోజ్ కంగారు పడుతూ, అయ్యయ్యో నేనేం చేయలేదు, ఇంట్లో జరిగే గొడవల గురించి ఆలోచిస్తూ పడుకున్నా అనేసరికి రోహిణి, అసలు ఇంట్లో జరిగే గొడవలకి నీకు ఏంటి సంబంధం అని అడుగుతది. నాకే సంబంధం అని మెల్లిగా అంటాడు. అప్పుడు రోహిణి, ఏంటి అనేసరికి మనోజ్, అదే నాకేం సంబంధం లేదని అంటున్నాను. అప్పుడు రోహిణి, అవన్నీ వదిలేసేయ్, బాలు మీనా చూసుకుంటారు అని అంటది. అందుకేగా టెన్షన్ అనేసరికి ఎందుకు అని అడుగుతది. ఆహా, ఏం లేదు నాకేం టెన్షన్ లేదని చెప్తున్నాను. అప్పుడు రోహిణి, అంతా వదిలేసి
మొన్న 4,00,000కి ఫర్నిచర్ అమ్మినట్టు ఇవాళ అమ్మడం ఎలా అని ఆలోచించు అని అంటా ఉంటే మనోజ్ మెల్లిగా మళ్ళీ 4,00,000 అంటే షాప్ మొత్తం ఉంచేయాలి అని అంటాడు. వెంటనే రోహిణి ఏంటి అని అంటది. ఆహా అంటే అంత సేల్ చేయాలి అంటే షాప్ ఖాళీ అవుతుంది అంటున్నా. అప్పుడు రోహిణి మంచిదేగా మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించొచ్చు అంటా ఉంటే రోహిణికి కాల్ వస్తది. హలో చెప్పు బంగారం అని అంటది. మనోజ్ ఏమో బంగారమా అనేసరికి రోహిణి అది నా ఫ్రెండ్ దాని పేరు బంగారం అనేసరికి వెండేం కాదు అంటాడు. అదేం పేరు అని అంటా ఉంటే మనోజ్కి కూడా ఫోన్ వస్తది. మనోజ్ అటు వెళ్ళిపోతాడు. రోహిణి ఏమో ఇటు మాట్లాడుకుంటూ ఇటు వస్తది. రోహిణి చెప్పు నాన్న ఎలా ఉన్నావు అని అడుగుతది. చింటూ అమ్మా మరి నువ్వు రాత్రి నా కల్లోకొచ్చావు అనేసరికి అవునా వచ్చి ఏమన్నాను అని అంటది. చింటూ అమ్మా అని పిలవద్దన్నావు, అత్త అని కూడా పిలవద్దన్నావు. నువ్వు చాక్లెట్లు, బిస్కెట్లు, కొత్త బట్టలు తెస్తావని అనుకున్నానమ్మా. కానీ అమ్మా అని ఎందుకు పిలవద్దన్నావమ్మా అని అంటా ఉంటే రోహిణి ఏడుస్తూ చింటూ నువ్వు ఇక్కడికొస్తే పిలవద్దన్నాను. నేనక్కడికొస్తే అత్త అని కూడా కాదు, అమ్మా అనే పిలువు. చింటూ అవునా అయితే ఎప్పుడొస్తావమ్మా? నువ్వు కలలోకొచ్చావని అమ్మమ్మకి చెప్తే అమ్మమ్మ మీ అమ్మ నిన్ను బాగా గుర్తు తెచ్చుకుంటుంది అని చెప్పింది అని వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ ఇస్తాడు. హలో అమ్మా కళ్యాణి రోహిణి అనేసరికి రోహిణి ఏంటి నువ్వు మాటి మాటికి చింటుకు ఫోన్ ఇచ్చి నాకు ఫోన్ చేయిస్తున్నావు అని అంటా ఉంటే వాళ్ళమ్మ నేను చేయించడం లేదే, వాడికి అమ్మ కావాలనుంది. అమ్మ ఎవరో తెలిసిన తర్వాత వాడిని ఆపలేకపోతున్నాను. అందరికీ చెప్పుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మ ఎప్పుడొస్తుందని రోజూ అడుగుతున్నాడు అనగానే రోహిణి అది నాకు అర్థమవుతుంది కానీ నా పరిస్థితే నీకు అర్థం కావడం లేదు అని అంటా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు వాళ్ళ ఇంట్లో అందరు కూర్చొని ఉంటారు. మీనా మీరు రాజేష్ కలిసి బీరువా కొనడానికి వెళ్ళారు కదా అని బాలుని అడుగుతుంది. అప్పుడు బాలు అందుకు వెళ్తేనే మన నగల గురించి బయటపడింది అని రోహిణితో బాలు వీణితో 4,00,000 సంపాదించడం గురించి చెప్పాడు గాని 4,00,000 పోగొట్టిన దాని గురించి చెప్పాడా? లేదు కదా. ఇది ఆ సినిమా అన్నమాట అని మనోజ్ ఎస్ఐతో మాట్లాడిన వీడియో చూపిస్తాడు. సత్యం మనోజ్ని చంప మీద ఒక్కటి కొట్టి ఆ 4,00,000 ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతాడు. బాలు మీనా బంగారం అమ్మితే వచ్చాయా అని అంటాడు. సత్యమేమో నిజంగా ఆ బంగారం నువ్వే తీసుకెళ్లావా అని అడుగుతా ఉంటే ఈరోజు ఎపిసోడ్ కూడా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.